సంబంధించి పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో రెండో రోజున ఇవాళ నిన్న ఎంట్రాయి గ్రామంలో ఇవాళ పెదపుత్తూరు గ్రామంలో జరగడం జరిగింది. నిన్న దాదాపు 403 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ 313 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి దాదాపు 700 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. నిన్న ఎండ్రాయి గ్రామంలో దాదాపు 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. అంటే 20% వరకు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ పెదమద్దూరు గ్రామంలో దాదాపు 1018 ఎకరాలు ఉంటే 300 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. 313 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 30% ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద, మంత్రి నారాయణ గారి మీద ఉన్న ప్రజలకి నమ్మకానికి ఇదే పెద్ద నిదర్శనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు రాజధానికి మేము అనుకూలం అని చెప్పి ఒకసారి అతనికి సంబంధించిన సజ్జల మేము రాజధానికి అనుకూలమే మేము వ్యతిరేకంగా మాట్లాడి ఈ రోజున రాజధానికి ల్యాండ్ పూలింగ్ అనూహ్యమైన స్పందన చూసి మళ్ళీ మాట మార్చడం జరిగింది. ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు, ఎవరు వినాశనానికి కృషి చేస్తున్నారు అనేది ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అనూహ్యమైన స్పందన చూసి వాళ్ళు పిచ్చి ప్రేమాపనలు మాట్లాడుతున్నారండి. అయినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి మాట్లాడరు. ఎప్పుడు కూడా ఓన్లీ డెవలప్మెంటే మా యొక్క సూత్రం. డెవలప్మెంట్ గురించే మాట్లాడతాం, డెవలప్మెంట్ గురించే ఆలోచిస్తారు. ప్రజలకి మేలు చేసే విధంగా మాత్రమే ఆలోచిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. లేకపోతే మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన కాన్స్టిట్యున్సీలో పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో దాదాపు 7,500 ఎకరాలు పోలింగ్ విధానంలో నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ 700 ఎకరాలు కంప్లీట్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారికి మాటిస్తున్నాను, రాబోయే నెల రోజుల్లోపు మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం కంప్లీట్ చేసి సార్కి నెల రోజుల్లోపు అప్పచెప్తాన్ని సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.